గాయస్ దీన్ని చూస్తున్నారు కదా, దీన్ని చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది, మనం కూడా ఇలాగ ఒక క్యాట్ ని కొనుక్కొని ఇంట్లో పెట్టులాగా పెంచుకుందాం అప్పుడు బాగుంటుంది అనుకుని ఆలోచిస్తున్నారు కదా. మీరు ఈ విషయం వచ్చే ముందర దీన్ని పెంచేటప్పుడు వచ్చే ఖర్చులు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీని ఫుడ్ వచ్చి కిలో ప్యాకెట్ వచ్చి 500 రూపీస్ అనమాట. అది మనకు వారం వస్తుంది. వారం రోజులు 4 రోజులు వేసుకుంటే కూడా 2000 రూపాయలు ఎగిరిపోతాయి స్టార్టింగ్. రెండో విషయం, ఇంటికి వచ్చినప్పుడు దానికి బాత్రూము వాష్రూము ఎక్కడ చేయాలో తెలీదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటుంది. దాన్ని క్లీన్ చేసుకునే ఓపిక నీకు ఉండాలా. ఓపిక లేదంటే తెచ్చుకోవద్దు. మూడో విషయం, దానికి హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయినప్పుడు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ దాని బొచ్చు ఉంటుంది. ఆ బొచ్చు మనం తినే అన్నంలో పోవచ్చు, మన చెట్టు మీద ఉండొచ్చు, ఎక్కడ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. డిండిని ఫ్యాన్ వేసినాం అనుకో ఇట్లా తిరుగుతాయి, అవన్నీ ఉంటాయి. నాలుగో విషయం, ఒకవేళ అది బరికిందనుకో ఇట్లా పంజాలు తీసి మరి ఇట్లా గీకుతుంది. గీకినప్పుడు నోరు మూసుకొని నువ్వు గీకించుకోవాలా. అర్థమైందా? ఇన్ని పంచాయతీలు ఉంటాయి. దీనికైనా డబులే ఉంటాయి. మళ్ళీ దానికి చాక్లెట్స్ కావాలా. చాక్లెట్ ప్యాకెట్ వచ్చి ఒకటి 80 రూపీస్. దానికి నెల ఎట్టకపోతే 2 ప్యాకెట్లు చాక్లెట్ పెట్టాలి. దాంట్లో 5 ప్యాకెట్లు వస్తాయి. అది 5 ప్యాకెట్లు ఎట్టకపోతే కూడా నెలలో తినేస్తుంది. అది 10 ప్యాకెట్లు చాక్లెట్ తింటాయి. అది ఒక్క ప్యాకెట్ 80 రూపాయలు. ఇట్లా ఖర్చులు అయితే ఉంటాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కూడా నువ్వు క్యాట్ కొనాలంటే ఇంకా నీ ఇష్టం.